తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ముఖ్యంగా మనకు జ్యోతిష్యం పైన ఎన్నో సందేహాలు ఉన్నాయి. కొంతమంది చెప్పిన జాతకమేమో మనకి కరెక్ట్గా అనిపిస్తుంది, నిజంగా మన జీవితంలో ఇది జరిగింది అనిపిస్తుంది, జరగబోతోంది అనిపిస్తుంది. మరి కొంతమంది విషయంలో చూసుకుంటే ఇదంతా ట్రాష్, అసలు జ్యోతిష్యాన్ని నమ్మొద్దు అనిపిస్తుంది. అసలు ఏంటి జ్యోతిష్యం గురించి వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా వరకు ఈ మధ్య కాలంలో ఇబ్బందులు ఎక్కువయ్యే కొద్దీ జ్యోతిష్యం పైన నమ్మకం కూడా పెరిగిపోతుంది. సేమ్ టైం కొంతమందికి నమ్మకం అనేది సన్నగిల్లుతోంది. ఎందుకు ఒక్క జ్యోతిష్యం పైన కొంతమందికి నమ్మకం ఉండటము, కొంతమంది అసలు ఇదంతా ట్రాష్ అని చెప్పి పక్కన పడేద్దాము అనేటట్టుగా, కొంతమంది మూఢనమ్మకము అని, ఎందుకు ఇలా ఈ ధోరణిలో వెళ్ళిపోతుంది అంటారు? మా విజిత గారు చాలా చాలా చక్కటి ప్రశ్న, సమాజానికి ఎంతో అవసరమైనటువంటి ప్రశ్న అడిగారు. అసలు ముందు మనం జ్యోతిష్యం యొక్క గొప్పతనం, అలాగే జ్యోతిష్యం ఎవరి ద్వారా ఫలిస్తుందనేటువంటి అంశం, జ్యోతిష్యాన్ని ఎలా చూడాలనేటువంటి అంశం మనం తెలుసుకుంటే దీనికి సమాధానం తెలుస్తుంది. యథార్థంగా మన ఋషులు మహర్షులు ఇచ్చినటువంటి ఒక గొప్ప జ్ఞానము, ఒక గొప్ప సైన్స్ జ్యోతిష్యం. ఎందుకంటే కాలం అనేటువంటి దానిని అనాలిసిస్, అధ్యయనం చేశారు వాళ్ళు. చేసి మన చుట్టూ ఉన్నటువంటి నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల కిరణాల యొక్క ప్రభావం, ఆ నక్షత్రాల యొక్క ప్రభావం మనుషుల మీద, వాతావరణం మీద, భూమి మీద, పశుపక్షాతుల మీద ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, దాని ప్రభావాలు ఎలా ఉంటాయి అనేటువంటి నిగూఢమైన విషయాన్ని మనకి ఋషులు అందించిన గొప్ప జ్ఞానం. ఎలాగైతే మనకి ఒక ఎంబీబీఎస్ కానీ ఏదైనా ఇంజనీరింగ్ కానీ ఏదైనా అదొక సైన్స్, మంచి నాలెడ్జ్. కానీ ఎంబీబీఎస్లో కూడా అందరు డాక్టర్లు ఒకలా ఉంటారు. ఒకళ్ళు కేవలం ధనం కోసం చేసేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు స్వార్థం కోసం చేసేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు సేవాభావంతో చేసేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు చెయ్యి తిరిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, చాలా ఇదైనా ఉంటారు. అలాగా జ్యోతిషంలో కూడా ధనము ఆశించి ఎదుటివాడిని ధనం కోసం మోసం చేసేవాడు ఉన్నాడా, స్వార్థం కోసం చేసేవాడు ఉన్నాడా, లేదా ఎదుటివాడి హితాన్ని కోసేటువంటి చేసేటువంటి వాడు ఉన్నాడా? జ్యోతిషం చెప్పేవాడికి పాప భీతి ఉండాలి. పాప పుణ్యాల యొక్క భయం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడు నిజమైన జ్యోతిషుడు అంటారు. ఎందుకంటే అటువంటి వాళ్ళు పాప పుణ్యానికి ఏది పడితే అది మనం దానంగా తీసుకోకూడదు అనేటువంటి భయం ఉన్నటువంటి వాడు నిజమైన జ్యోతిషుడు. ఇంకా నేను మీ ద్వారా చెప్పే విషయం ఏంటంటే, జ్యోతిషం నాకెంత డబ్బు ఇస్తే జాతకం చెప్తాననేవాడి జోలికి అసలు వెళ్ళకూడదు. ఇంత డబ్బు ఇస్తే జాతకం చెప్పడం అనడం పాపం. అసలు అంటే ఏమీ ఇవ్వకుండా ఊరికనే చెప్పించుకోవడం పాపం. అంటే గురుస్థానంలో కూర్చుని మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిజంగా మన జాతకాన్ని పరిశీలించి మనకి సరిగ్గా చూసి దాన్ని సరైనటువంటి మార్గంలో మీరు ఫలానా ఈ సమస్యతో ఉన్నారు, దీనికి పరిహారం చేసుకొని ఇలా చేసుకొని దీనివల్ల మీకు సత్ఫలితాలు ఉంటాయని చెప్పగలిగేటువంటి ఏదైతే ఉన్నదో సరైనటువంటి మార్గాన్ని, ఈ సమయం చెడుగా ఉంది, దీని తర్వాత మీకు అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికం బాగుంటుంది అని చెప్పగలిగేటువంటి ఉన్నటువంటి వారికి అలా చెప్పి మనకి సత్ఫలితం వచ్చినప్పుడు మన స్తోమతని బట్టి మనకి తోచిన దక్షిణ ఇవ్వాలి. అది 100 116 1000 116 5000 అనేది అది మన సంతృప్తితో ఇవ్వాలి తప్ప ఎంత ఇస్తేనే చెప్తాననేటువంటి జ్యోతిషంలో ముందు నమ్మకూడదు. అంటే దక్షిణ రూపంలో మనమే తృప్తిగా ఇవ్వాలి తప్ప, ఎందుకంటే అవతల వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. అందువల్ల అంతే తప్ప ఇంత ఇస్తానని చెప్పడం అనేది సరైన కాదు. ఇంకా రెండోది, జ్యోతిష్యాన్ని ఇక్కడ మూఢనమ్మకం ఇవన్నీ నేను పక్కన పెడితే, అసలు ఏ మానవుడైనా తన జీవితంలో 4 సందర్భాల్లో మాత్రమే జ్యోతిష్యం చెప్పించుకోవాలని అనేటువంటిది నా అభిప్రాయం. అవునా? ఏ సందర్భం? ఆ 4 ఏమిటంటే, ఎవరైనా పుట్టిన వెంటనే ముందు జాతకం చూపించుకోవాలి. చాలా మందికి ఉన్నటువంటి సమాజంలో అపోహ ఏంటంటే పుట్టిన వెంటనే జాతకాలు రాయకూడదు, చూడకూడదు. తప్పది. ఎందుకంటే బాలారిష్ట దోషాలు కానీ, కుజదోషం కానీ, కాలసర్పదోషం కానీ, రాహుకేతు దోషం కానీ, ఏదైనా గురుచండాల యోగం అంటే రాహు గ్రహం ఏదైనా గ్రహాలతో కలిసి ఉన్నటువంటి దోషాలు కానీ,
అటువంటి కుజరాహు సంధి దోషాలు కానీ ఇటువంటి దోషాల నుండి త్వరగా నివృత్తి పొంది బాలారిష్టాలు తొలగి ఆరోగ్యం కలగాలంటే 21 రోజుల్లో కానీ నెల రోజుల్లో కానీ కనీసం 6 నెలల సంవత్సరంలో గనక ఆ పుట్టిన పిల్లవాడికి సరిగ్గా శాంతులు గనక జరిగితే ఓకే ఆ దోష నివృత్తి అయ్యే అవకాశం అత్యధికంగా ఉంది. అది అనేక మంది జీవితంలో నిరూపితమైంది, నేను చూశాను. అందువల్ల మన శాస్త్ర ప్రకారం పుట్టిన వెంటనే జాతకం చూపించుకోవాలి ఒకటి. రెండోది వివాహానికి పూర్వం జాతకం చూపించుకోవాలి. చాలామంది మేము అలా చూపించుకున్నామండి మాకు ఇది అవ్వట్లేదు అనేటువంటి వాళ్ళు అంటారు. అది తప్పు. ఎందుకంటే ఈ రోజుల్లో 100 మంది జ్యోతిష్కులు ఉంటే నాకు తెలిసి 80 మందికి అసలు జాతకాలు చూడటం రానటువంటి స్థితి, డబ్బు కోసమే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను యథార్థంగా చెప్తాను. 20 నుంచి ఒక 30 మంది నిజంగా శాస్త్రం తెలిసినటువంటి వారు, నిజంగా జ్యోతిష్యం మీద మంచి అవగాహన ఉన్నటువంటి వారు బృహత్ జాతకం, బృహత్ పరాశర హోరాశాస్త్రం, ధర్మసింధు, నిర్ణయ సింధు, సిద్ధాంత శిరోమైనటువంటి అనేక జ్యోతిష్య గ్రంథాలు చదివి అధ్యయనం చేసి ఉన్నటువంటి నిజమైనటువంటి జ్యోతిషకులు ఉన్నారు. దాన్ని అర్థం గుర్తించొచ్చంటారు. అదే ఇప్పుడు చెప్పినటువంటివి అధ్యయనం చేసి దాని మీద ఉన్నటువంటిది, అది కాకుండా అనుభవంతో కూడా దాన్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి జ్యోతిషకుల ద్వారా మీరు గనక వివాహ విషయంలో, అందులో చాలామంది పెళ్ళిళ్ళ విషయంలో కూడా కేవలం పొంతను చూసి చేసుకోవడం కరెక్ట్ కాదు. కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషమే ఉన్న వాళ్ళకి చేయడం చాలా తప్పు. కానీ అదే అదే చెప్తున్నాను. కుజదోషం ఉన్నవాడికి ఒక గజకేసరి యోగం వంటి యోగం ఉన్నవాడిని చెయ్యాలి. గజకేసరి యోగం ఉన్నవాడి, కుజదోషం ఉన్న వాళ్ళకి అగ్రెసివ్నెస్ ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఇది అందరికీ మళ్ళీ అప్లై చేసుకోవడం లేదు. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు చాలా వేగమైన విషయం, ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. ఒకళ్ళు ఒక మాట అంటే పడలేకపోవడం, వెంటనే సమాధానం ఇలాంటివి ఉంటాయి. ఈ గజకేసరి యోగం వంటి యోగం ఉన్న వాళ్ళు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ కాముగా ఉండాలో వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్ట్. అంటే అలాంటి కుజదోషం ఉన్న ఒక అమ్మాయిని కనుక అలాంటి అబ్బాయితో చేసిన, అలాంటి అబ్బాయిని అలా అర్థం చేసుకుని మౌనంగా ఉండే అమ్మాయితో చేసిన, వాళ్ళ మధ్య వాళ్ళు అలా విభేదాలు లేకుండా ఉంటారు. బ్యాలెన్సింగ్ ఇలాంటివి అంటే వివాహ విషయంలో మన జాతకంలో బలాబలాలు, కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషం, అలాగే గణాల కూటమి, తర్వాత దీనితో పాటు వాళ్ళకు ఉన్నటువంటి కొంత గోచార గ్రహస్థితి, నవాంశ వంటివి కూడా ఎవరైతే ఇన్ని పరిణామంలోకి తీసుకుని, దీనితో పాటు ముహూర్తం, చాలామంది కేవలం వివాహ ముహూర్తం ఇంపార్టెన్స్ ఇస్తారు. జ్యోతిష్ శాస్త్రంలో వివాహం కన్నా గర్భాధానం ముఖ్యం, ముహూర్తం చాలా ఇంపార్టెంట్. గర్భాధానం అంటే ఫస్ట్ నైట్. మీకు వివాహం ముహూర్తం ఎంత బలంగా ఉంటుందో వివాహానికన్నా 10 రెట్ల ఇంపార్టెంట్ ముహూర్తం ఫస్ట్ నైట్ ముహూర్తం. మరి ఇలాంటి విషయాలు తెలియవు చాలామందికి. అంటే గర్భాధాన ముహూర్తాలు ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా చూసి ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది రావు. ఇవి కొన్ని తరాలుగా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళంతా కొన్ని తరాలుగా ఇవే ఆచరించారు. ఫోటోలు, వీడియోలు, ఆర్భాటాలు ఎక్కడ చేయలేదు. పెళ్ళంటే ముహూర్త బలం, ముహూర్తానికి వర్జన రాకుండా, దుర్ముహూర్తం రాకుండా, ఆ ముహూర్తంలో మనం జీలకర్ర బెల్లం పెట్టించడం, ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవడం, తాళిబొట్టు అవి కట్టించుకోవడం, తర్వాత నూతన వధువు గృహప్రవేశం చేస్తారు. అది రాత్రి సమయమే చేయాలని శాస్త్రం. పెళ్ళైన అలాగే గర్భాధానం, ఇవన్నీ కూడా ఎవరైతే ఖచ్చితంగా ఆచరిస్తారో వారికి జ్యోతిష్ శాస్త్రం నిజంగా ఉపయోగపడుతుంది. అలాగా పుట్టిన వెంటనే వివాహానికి పూర్వం. ఇంకా 3వ విషయానికి వచ్చేటప్పటికి జ్యోతిష్ శాస్త్రంలో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు జ్యోతిష్యం చూసుకోవాలి. చాలామంది నాకు ఇంకో గంటలో ఏమవుతుంది, రేపు ఏమవుతుంది, ఇది తప్పండి. యథార్థంగా జ్యోతిష్ శాస్త్రం, నేను ఎన్ని పూజలు చేసిన, లేదా నేను ఎంత కష్టపడినా ఆఫీసులో నాకు ఎందుకో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, లేదా ఇంట్లో ఏదో గొడవలు అవుతున్నాయి, ఆరోగ్యం చాలా సమస్యగా ఉంది, చికాకులుగా ఉన్నాయి, ఏదో ఇబ్బంది కలుగుతుంది, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేదా నాకు ఏదో యాక్సిడెంట్లు అయ్యాయి, గాయాలయ్యాయి, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా ఒకసారి మన జాతకం ఎలా ఉందో చూసుకోవాలి. చూసుకుని దానికి పరిహారాలు చేసుకోవాలి. ఆరోగ్యం బాగోలేదు, మనం శివుడికి అభిషేకం చేసుకోండి, రుద్రాభిషేకం చేసుకోండి. మీ స్తోమతని బట్టి, నిజమైన జ్యోతిష్కుడు మీ స్తోమతని బట్టి పరిహారం చెప్తాడు. అది అలా చెప్పినవాడు నిజమైన జ్యోతిష్కుడు. మీరు ₹1,00,000 పెట్టి చండీ యామం చేయండి, ఇది చేయండి, ఇది తప్పు. అంటే
మీ స్తోమత ఉంటే చేసుకోవడంలో దోషము లేదు, ఉమ్, కానీ మీ స్తోమత లేనప్పుడు అంత చేయాల్సిన పని లేదు. ఓకే. ఒక 10,000లో ఒక నీలం ఉంగరం పెట్టుకోవడం, ఒక కనకపుష్టి రాగం పెట్టుకోవడం, మీ ఆ స్తోమతను బట్టి చేసుకోవచ్చు. అది కుదరలేదా, ఇంటిలో ఉమ్, చండీ యాగం వంటి చేసే బదులు 6 నెలలు లలితా సహస్రనామం పారాయణం చేయండి, అవును. లేదా 3 నెలలు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని బట్టి, ఇలాంటివి కూడా మనకి ఉమ్, పరిహారాలు జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాయి. అలా ఆచరించుకుని సత్ఫలితాలు పొందవచ్చు. ఉమ్, ఇంకా మూడోది, మనకి ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు చూడాలి. ఇంకా నాలుగవసారి ఏంటంటే, ఏదైనా శుభకార్యాలు పర్వదినాలలో కూడా మనం జ్యోతిష్యాన్ని చూసుకోవాలి. ఓకే. ఉదాహరణకి పర్వదినం అంటే ఉగాది వంటి సందర్భాలలో జ్యోతిష్యం చూడాలి. ఎందుకు ఉగాది సందర్భంలో చూడాలి? ఇంటిలో 4, 5, 10 మంది ఉంటారు. ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి ఓ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది, ఆ ఇంట్లో ఒకరికి ఓ సంవత్సరం సరిగ్గా ఉండదు. అవును. భర్తకి బాగుంది, భార్యకి బాగోలేదు, లేదా భార్యకి బాగుంది, భర్తకి బాగోలేదు. ఉమ్, ఇలాంటి సందర్భంలో ఉగాది రోజు ఆ పంచాంగ శ్రవణం వినడం వల్ల, ఆ రాశి ఫలితాలు తెలుసుకోవడం వల్ల, మన సంవత్సరం ఎలా ఉందో తెలుసుకోవడం, బాగున్నవారు బాగోలేని వారిని అర్థం చేసుకోవడం, ఆహా. బాగోలేని వారు బాగున్న వారిని అనుసరించడం, ఇలా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది అనేటువంటి గొప్ప నిగూఢ విషయాలు మన యొక్క శాస్త్రం ద్వారా ఋషులు అందించిన జ్ఞానం. అది నీకు అర్థం కాక, నువ్వు అర్థం చేసుకోలేక దాన్ని నువ్వు ఇలా అనడం తప్పు కాదు. అందులో చాలా విలువైనటువంటి సమాచారం ఉంది, విలువైనటువంటి విషయం ఉంది. అంత మూలముగా మన ఋషులు మనకు అందించినటువంటి జ్ఞానం. దీంతో పాటు మన ఏదైనా శుభకార్యాలు అంటే, నాలుగోది ఇంట్లో గృహారంభం, గృహప్రవేశం, లేదా ఇంటిలో ఏదైనా ఒక శుభకార్యం చేసుకున్నాం, ఒక పుంసవనం కానీ, షోడశ కర్మల్లో ఉపనయనం కావచ్చు, లేదా ఒక నూతనంగా అలాంటి సందర్భంలో కూడా మన జాతకం ఒకసారి చూపించుకోవడం, మన గ్రహస్థితి ఎలా ఉంది. ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా జాతకం ఎందుకు చూపించుకోవాలి ఒకసారి అంటే, నాకు ఆర్థిక పరంగా నేను కట్టుకోగలనా, లేదా నేను 10 లక్షల్లో కట్టుకుందామంది, అయినా 25 లక్షలు అవుతుందా, నాకు డబ్బులు సమస్య వల్ల మళ్ళీ నాకైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇలాంటివి కూడా చూసుకోవాలి. అలాగ మన శుభకార్యాల విషయంలో వాటిలో ఈ 4 సందర్భాల్లో ఎవరైతే చూసుకుంటారో వాడికి జ్యోతిష్యం మూఢనమ్మకంగా కనపడదు. ఇప్పుడు అదే కనుక రోజు ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటే మూఢనమ్మకంగా కనపడే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి విషయంలో అయితే మీరు చెప్పినట్టు ఈ 4 సందర్భాల్లో చూసుకోవాలి, మనం సరైన జ్యోతిష్యుని మనం ఎంచుకోవాలి. కానీ ప్రకృతికి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఉగాది పంచాంగ శ్రవణం అప్పుడు అన్ని వివరంగా వివరిస్తూ ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే కొంతమంది చెప్పినవి చూస్తే భయాందోళనకు గురి చేస్తాయి, తీరా చూస్తే వాళ్ళు చెప్పిన సమయానికి అవి జరగవు కూడా. అనవసరంగా దాని గురించి మనం ఎక్కువగా బెంబేలు పడిపోయాం అనిపిస్తూ ఉంటుంది. కానీ క్రిందటి సంవత్సరం మీరు మాట్లాడినప్పుడు మీ పంచాంగం మాకు ఇవ్వడం జరిగింది, మేము దాంట్లో చూసినప్పుడు కానీ మీరు చెప్పినప్పుడు కానీ ఒక 4 విషయాలు మాత్రం యథావిధిగా అవి జరిగాయి. వాస్తవానికి అంటే రాజకీయ విషయంలో ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మీరు వివరించడం జరిగింది. ఈ వర్షాలు వరదలకు సంబంధించి కూడా మీరు వివరించడం జరిగింది. ఇలా కొన్ని విషయాలు మీరు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక్కసారి దాని గురించి కూడా మాట్లాడదామని. చాలా సంతోషం అండి. అసలు మీరు నా గురించి ఇవన్నీ కూడా చూడడం ద్వారా, ముందుగా జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పాజిటివ్ సైన్స్ అండి. జ్యోతిష్యం అనేది పాజిటివ్ సైన్స్. ఎవరైతే భయాలు, స్వార్థం కోసం, వాళ్ళ ప్రచారం కోసం, స్వాత్కర్ష కోసం చేస్తున్నారో అటువంటి వాటిని నమ్మకూడదు. అసలు ఎవరి జాతకం కూడా, ఒకళ్ళ జాతకం మనం ఇంకోళ్ళ దగ్గర వాళ్ళ పర్మిషన్ లేకుండా మాట్లాడకూడదు. నా దగ్గరికి భార్యాభర్తల జాతకానికి వస్తే భార్య జాతకం భర్త దగ్గర, భర్త జాతకం భార్య దగ్గర కూడా నేను చెప్పకూడదు. జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది అంత గోప్యంగా ఎవరిది వారి దగ్గర చెప్పేటువంటి శాస్త్రం, వారి హితముని కోరుతూ చెప్పేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. ఇలాంటి విలువలు పాటిస్తేనే జ్యోతిష్ శాస్త్రం ఎవరు చెప్తే ఏదవుతుందంటే, ఎవరైతే శివానుగ్రహం ఉండాలి ఖచ్చితంగా. అమ్మవారి శాపం ఉందంటారు, శివానుగ్రహం ఉండాలి. ఎవరికైనా సాధన వంటివి, గురోపదేశం వంటివి ఉండాలి. అదే కాకుండా భగవంతుడి మీద విశేషమైనటువంటి భక్తి ఉండాలి. అలాగే ధర్మం మీద నడిచేటువంటి మనిషే ఉండాలి. ఎక్కువ ధనార్జన మీద కాకుండా జ్యోతిష్యం అనేటువంటిది ఒక సేవాభావంగా ఆలోచించేటువంటి వారి మీద, వారికి ఖచ్చితంగా వారు చెప్పేటువంటి జ్యోతిషం సత్ఫలితాలను ఇస్తుంది. అయితే మీరు అన్నట్టు ఇది చిలకమర్తి పంచాంగం. నేను గత
ఇప్పటికి ఒక 15 సంవత్సరాలుగా రాసిన ప్రతి పంచాంగంలో 100-70-80% నేను రాసినవన్నీ అక్షర సత్యంగా 80 పైనే జరిగే. ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ ఇంకా పూర్తి కాకపోయినా 80% మనం రాసినటువంటి జరిగాయి. చాలా పంచాంగాలు మొన్న ఎలక్షన్స్ ప్రభుత్వం మార్పులు కూడా అవన్నీ మనం స్పష్టంగా చెప్పినవి రికార్డుగా జరిగాయి. అయితే ఈ సంవత్సరం కొంచెం ఈ పంచాంగంలో శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుజుడు మంత్రి అయినందువల్ల యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు అధికమగును, యుద్ధాలు ఆపు చేసే ప్రయత్నం చేసినా ఆగవు అని స్పష్టంగా రాశాం. ఇది మీకు ఈ పంచాంగం 2025 సెప్టెంబర్లో, ఇంకా అసలు జూలై ఆగస్టులో రాసి సెప్టెంబర్లో విడుదల చేసిన పంచాంగం ఇది. అలాంటి అప్పుడు రాసినటువంటి విషయం ఇది చెప్తున్నాను. అలాగే ఇదే పంచాంగంలో ఈ సంవత్సరం అధిక మాసం అన్నీ ఉండడం చేత వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఆలస్యం అవుతాయి. ముఖ్యంగా సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య అధిక వర్షాలు, కొంత వరదల వంటివి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే జూలై లోపు, మనకి ఆగస్టు లోపు ముఖ్యంగా ఇందులో రాసినటువంటిది రాసింది నేను మీకు యథార్థంగా చదువుతాను. ఇందులో రాసినటువంటి విషయం చెన్నై నుండి ఒరిస్సా మధ్యలో, అలాగే గుజరాత్లోని సూరత్, అహ్మదాబాద్ వంటి నగరాలలో, మహారాష్ట్ర వంటి కొన్ని ప్రాంతాల్లో వరద బీభత్సము నష్టములు ఏర్పడునని రాసాం. అంటే మనం ఇప్పుడు చూసిన సూరత్, అహ్మదాబాద్ వంటి వాటిలో ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే ఈ జంజీ ప్రొటెక్షన్ గురించి కూడా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో యుద్ధాలు ఆపు చేసే ప్రయత్నం విఫలమగును, భారతదేశానికి పశ్చిమాన ఉన్న దేశాలకి చెడు కాలము, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో భారతదేశం అభివృద్ధి పదంలోకి వెళ్ళను, ఇతర దేశాల వలన మరియు దేశంలో రాజకీయ కుటిలత్వం వలన పరిపాలించే పాలక వర్గానికి ప్రతిపక్షాలకి మధ్య తిరస్కారములు, పరాభవములు పెరుగును, ప్రతిపక్షాలు ఏదో ఒక ప్రచారముతో పాలించే ప్రభువులను ఇరకాటంలో పెట్టే ప్రయత్నములు చేసేదరు, వాటి వల్ల ప్రభుత్వం అనేక పరాభవములు ఎదురవును అని నేను స్పష్టంగా రాశాను. అంటే పరిపాలించేటువంటి వారు నీతిగా నిజాయితీగా వారి పాలన ఉన్నప్పటికీ, అది తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, వారి పాలన ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు ఏదో ఒక లేనివన్నీ తీసుకొచ్చి ఇతర దేశాలు కూడా అందులో కుట్రలు చేసి వారిని ఇరకాటంలో పెడతారని మనం కిందటి సంవత్సరం రాసాం. ఇలా అనేక మనం చెప్పినటువంటివన్నీ కూడా ఇవన్నీ వచ్చాయి. ఇదంతా చిలకమర్తి గొప్పతనం కాదు, ఇదంతా జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనం, మన ఋషుల యొక్క గొప్పతనం. ఇందులో నేను రాసినవన్నీ తప్పు అనుకుందాం, ఆ తప్పులు నావే. నాకు జ్యోతిషం అనాలిసిస్ నాకు రాకపోవడం వల్ల నేను చేసిన తప్పులని మాత్రం నేను ఘంటాపథంగా ఒప్పుకుంటాను. నాకు అంత ధైర్యం ఉంది, ఎందుకంటే చెప్తున్నాను జ్యోతిష్ శాస్త్రం అనేది నేను బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పిహెచ్డి 3 సార్లు గవర్నమెంట్ ఉద్యోగాన్ని రాజీనామా చేశాను. ఢిల్లీలో సొంత కంపెనీ ఉంది. కానీ నేను అనేక పుస్తకాలు రాస్తే ఇవన్నీ కూడా సేవాభావంగా ఎందుకు చేయడం అంటే మన యొక్క ఋషులు మహర్షులు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానము, సైన్స్, దాన్ని అనాలిసిస్ చేసి నేను రాసేటువంటి విషయాలు నిజమవుతుంటే నాకే ఆశ్చర్యం అవుతుంది. ఇది ఊహించి రాసేటువంటిది కాదు. దీనివల్ల ఇక్కడ ఈ ప్రభావం మన దేశంలో ఈ గ్రహం ఈ ప్రాంతాన్ని సూచిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఇదవుతున్నాయి, ఇవి నవనాయకులు ఇలా ఉన్నారు. మనకి ఆ సంవత్సరం ఉగాది ఏర్పడినప్పటి నుంచి సూర్యుడు ఉన్నటువంటి నక్షత్రాలు బట్టి ఎలాంటి ఆ యొక్క చక్రాలు ఏర్పడ్డాయి, జగన్ లగ్నం ఎలా ఉంది, వర్ష లగ్నం ఎలా ఉంది, ఆ యొక్క చక్రం యొక్క అనాలిసిస్ని బట్టి ఈ యొక్క ఫలితాలన్నీ రాస్తామండి. కానీ ప్రాంతంతో సహా చెప్పడము అంటే అది నిజంగా అదే చెప్తాను. ఇది మన ఋషులు మనకి చెప్పినటువంటి, వారు ఇచ్చినటువంటి థియరీ. ఇది నేను కనిపెట్టిన థియరీ కాదు. అదే చెప్తున్నా, అది అనాలిసిస్ చేసి చేయగలిగేటువంటి వారు ఖచ్చితంగా జ్యోతిష్యంలో సత్ఫలితాలను చూడగలుగుతారు. అవి మనం స్పష్టంగా కనబడుతున్నాయి. ఓకే, సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా పంచాంగ విషయంలో నిజంగా ఎప్పటి నుంచో చిలకమర్తి గారి పంచాంగం అంటే ఆ ట్రస్ట్ అనేది చాలా మందిలో ఉంది. ఇప్పుడు ఈ జరుగుతున్న విషయాల్ని బట్టి అది ఇంకా బిల్డ్ అవుతుంది కూడా. చాలా సంతోషం. చిలకమర్తి.com అందుకనే ఈ పంచాంగాన్ని ఉచితంగా అందరికీ కూడా ఇస్తూ చేయడం జరిగింది. మీ ద్వారా కూడా జ్యోతిష్ శాస్త్రం యొక్క వైభవం ఏంటి, జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి నిజమైనటువంటి విషయం ఏంటనేది మీ ద్వారా, ఐడ్రీమ్ ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ కార్యక్రమం చేయడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.